హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ రాజేంద్ర బాలునండి. ఈరోజు వచ్చి బర్త్డే వీడియో. లాస్ట్ మంత్ ఒక బర్త్డే అయితే జరిగిందండి మా ఇంట్లో. అది ఎవరిది కాదు, నాదేనండి. లాస్ట్ మంత్ 22 జూలై 22 మై బర్త్డే సెలబ్రేషన్స్ అయితే వద్దన్నా కూడా మా ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఒక చోట చేశారండి. అది ఎక్కడో కాదు, మన సత్యనారాయణపురంలోని టేక్అవుట్ ప్రైవేట్ పార్టీ రూమ్, టేక్అవుట్ కిచెన్స్ అంటారని టేక్అవుట్ ప్రైవేట్ పార్టీ రూమ్ అండి. ఇక్కడ బర్త్డే సెలబ్రేషన్స్ కానీ ఏవైనా సెలబ్రేషన్స్ చేసుకోవడానికి ప్రైవేట్ పార్టీ రూమ్ అయితే ఉండిద్దండి. ప్రైవేట్ పార్టీ లోపల ఎంత డెకరేషన్ అండి. ఫ్రెండ్స్ కూడా తీసుకుని వెళ్ళాము. ఆ రోజు ఫ్రెండ్స్ వచ్చారు. ఇది వచ్చి నా సెకండ్ అండి ఇక్కడ మేము బర్త్డే జరుపుకోవడం. ఫస్ట్ అయితే మా పాపది చేసాము, నెక్స్ట్ వచ్చి నాది చేశారు. ఇక్కడ ప్యాకేజెస్ ఉంటాయండి, డిఫరెంట్ ప్యాకేజెస్ ఉంటాయండి. ఫస్ట్ ప్యాకేజెస్ అయితే 1 అవర్కి అయితే 1000 అయితే వీళ్ళు తీసుకుంటారండి. 10 మెంబర్స్ని అలౌ చేస్తారు. ఇంకో ప్యాకేజ్ ఉందండి, 1 అవర్కి అయితే 1500 ఛార్జ్ తీసుకుంటారు. ఇక్కడ వచ్చి వెల్కమ్ డ్రింక్ ఇస్తారండి 1500లో. 2 అవర్స్కి అయితే 2000 తీసుకుంటారండి. మామూలుగా అయితే ఇక్కడ 10 మెంబర్స్ని అలౌ చేస్తారు, ఇది కామనే. మళ్ళీ 2 అవర్స్కి అయితే 2200 తీసుకుంటారు. వెల్కమ్ డ్రింక్ అయితే ప్రొవైడ్ చేస్తారండి. అండ్ ఫైనల్గా నేనైతే కేక్ కట్ చేస్తున్నానండి. ఫ్యామిలీతో అలా బర్త్డే పార్టీ అయితే చేశారండి. లాస్ట్ మంత్ 22 నా బర్త్డే ఏదో జరుపుకున్నామండి. మా బాబు పిల్లలు అయితే మంచి ఎగ్జైటింగ్ ఉన్నారండి. అండ్ ప్యాకేజెస్ అయితే నెక్స్ట్ వచ్చి టూ అవర్స్కి అయితే 2500 అండి. ఇది 10 మెంబర్స్ని అలౌ చేస్తారండి. వెల్కమ్ డ్రింక్ ప్రొవైడ్ చేస్తారు. అంటే 3 అవర్స్కి అయితే 3000. మామూలుగా ఇక్కడైతే వెల్కమ్ డ్రింక్ ఉంటుంది, ఫాగ్ ఎంట్రీ ఉంటాయి, అన్నీ ఉంటాయండి. ఈ ప్యాకేజెస్లో అయితే 3 అవర్స్కి 3000 పే చేస్తారు, తీసుకుంటారు. ఇలా అన్ని డిఫరెంట్ ఒక వెల్కమ్ చెప్తారండి. ఫాగ్ ఎంట్రీ అని, బబుల్స్తోని, లేకపోతే వాళ్ళు వెల్కమ్ డ్రింక్ అని, లేకపోతే స్నాక్స్ అని అన్నీ ఉంటాయండి. ఇక్కడ ఎక్స్ట్రా పర్సన్స్కి అలా కూడా మళ్ళీ ఒక్కొక్కసారి తీసుకుంటారండి. ఇక్కడ బర్త్డే కానీ లేకపోతే ఏదైనా సెలబ్రేషన్ చేసుకోవడానికి ఈ ప్రైవేట్ రూమ్ అయితే చాలా బాగుంటుందండి. ఈ మధ్య చాలా హై అయ్యిందండి ఈ ప్రైవేట్ రూమ్ అయితే. ఇక్కడ మనకి ఎక్కడో కాదండి, సత్యనారాయణపురంలోనండి. ఇది మన ఫుడ్ జంక్షన్ నుంచి కూడా మనం 1 వేలో వెళ్తాం కదండి. ఎట్లా చెప్పాలంటే పార్క్ ఉంటుంది, చూశారు కదా ఫుడ్ జంక్షన్ పక్కన పార్కు. ఆ పార్క్ నుంచి 1 వేలో వెళ్తుంటే మనకి రైట్ సైడ్లో ఉంటుందండి. గౌతమ్ రెడ్డి గారి ఇంటి ముందు నుంచి కూడా వచ్చినా మన లోపలికి వచ్చేస్తే ఆ లెఫ్ట్ సైడ్లో రైట్ సైడ్ తిరిగితే పక్కనే ఉంటుందండి, పైన ఉంటుందండి. ఇది వచ్చి టేక్అవుట్ కిచెన్ ప్రైవేట్ పార్టీ రూమ్స్ అండి. అండ్ మా ఫ్రెండ్స్ మేము అందరం వెళ్ళామండి. వాళ్ళు అయితే నాకు గిఫ్ట్స్ అయితే చిన్న తెచ్చారు. ఎప్పుడు కూడా నేను ఇలా బర్త్డేలో అయితే నేను సెలబ్రేషన్ చేసుకోనండి, అసలు నాకు ఇష్టం లేదు. కానీ ఏదో ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అలా బర్త్డే అన్నారని అలా చేశారండి. జూలై 22 నా బర్త్డే అండి. ఇక్కడ ప్యాకేజెస్ అన్నీ ఉంటాయండి. ప్యాకేజ్ని బట్టి మనం ఫాలో అయిపోవచ్చు అండి. స్నాక్స్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఈ డెకరేషన్ అంతా కూడా వాళ్ళు చేసిందే. వాళ్ళు ఎప్పుడు కూడా అలా నీట్గా లోపల డెకరేషన్ చేస్తారు. ఫుల్ ఏసీ అండి. మా ఫ్రెండ్ వాళ్ళ బాబు అయితే మాత్రం మేము ఆపలేకపోయామండి. పేరు వచ్చి చెర్రీ. నాకంటే ముందు రెడీ అయిపోయాడు మా వాడు, అల్లుడు అవుతాడు. పంచి కట్టేసి వైట్ షర్ట్ వేసాడండి. మా అల్లుడు అయితే పంచి కట్టేసాడు, వైట్ షర్ట్ వేసాడండి. అతనైతే మా అల్లుడిని ఆపలేకపోయాం మేము ఆ రోజు. కబాలి అండి, హాయ్ చెప్తున్నాడు. ఫుల్ ఏసీ ఉంటుందండి. లోపల మ్యూజిక్ కూడా ఉంటుందండి. మ్యూజిక్తో మనం పాటలు పెట్టుకుని సాంగ్స్ అయితే పెట్టుకుని డ్యాన్స్తో ఎంజాయ్ చేయొచ్చు. సెలబ్రేషన్స్ అకేషన్స్ ఏమైనా కానీ ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ చిన్న ప్రేయర్ అయితే చేశారండి మా పాస్టర్ గారు, అంటే పాస్టర్ పీటర్ గారండి. అంటే చిన్న వాక్యం చెప్పి ప్రేయర్ అయితే చేశారండి. మేము ఏ అకేషన్స్ చేసుకున్నా కూడా మా పాస్టర్ గారిని అయితే ఇన్వైట్ చేస్తాము. పాస్టర్ గారిని ఏమంటే పీటర్ పాస్టర్ గారండి. అంటే మనమైతే చర్చిలకు తక్కువ అండి. ఏదో మన పాస్టర్ గారు అలా చెప్తూ ఉన్నప్పుడు కొన్ని మంచి వాక్యాలు అయితే అప్పుడు వింటూ ఉంటాను నేను. లాస్ట్లో చిన్న ప్రేయర్ చేశారు. ఆ పాస్టర్ గారు ఫ్యామిలీ వచ్చారండి. అప్పుడంతా కీప్ క్వైట్ సైలెంట్ అయిపోయామండి. అండ్ స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకోవాలండి పాస్టర్ గారు ఫ్యామిలీ వచ్చినందుకు, మా ఫ్రెండ్స్ వచ్చినందుకు అందరూ. కబాలి, మబ్బులు, మచ్చా ఫ్యామిలీ అందరూ వచ్చి నా బర్త్డే అయితే చేశారండి. మా సిస్టర్ మమత మా మేనల్లుడు ఫోన్ చూస్తున్నాడు కదండి, చెర్రీ. మామూలు విషయం కాదండి, మా వాడిని ఈయన ఆపడం అంటే మామూలు విషయం కాదు. ఇంకా అలా ఫోన్ ఇచ్చేసి సైలెంట్గా కూర్చోబెట్టామండి. ఆ పాస్టర్ గారు ప్రే చేస్తున్నారండి. లాస్ట్లో మక్కబుల్ మా ఫ్రెండ్ అండి, ఊరికి అలా సరదాగా ఫుల్గా ఏడిపిస్తున్నాడండి ఫ్లవర్స్ ఇచ్చి.
లాస్ట్లో ఫోటోలు అయితే తీస్తున్నాం చూడండి. ఇదంతా డెకరేషన్ రూమ్ అండి, లోపల ప్రైవేట్ పార్టీస్ చేసుకోవడానికి చాలా బాగుంటుందండి. చెప్పాను కదండి, వీళ్ళు ప్యాకేజెస్ని బట్టి తీసుకుంటారండి. మీరు కూడా ఏదైనా అకేషన్స్ ఉన్నా కూడా ఇక్కడికి వెళ్ళి సెలబ్రేషన్ చేసుకోవచ్చండి. మక్బుల్. నెక్స్ట్ వచ్చి కబాలీ వస్తాడండి. కబాలీ ఫ్రెండ్స్ అండి వీళ్ళంతా నాకు. అండ్ తర్వాత మచ్చ ఫ్యామిలీ అండి, మా సిస్టరు, మేనల్లుడు. మచ్చ నాకంటే బాగా రెడీ అయిపోయాడు పుట్టినరోజుకి. సడన్గా చూసి వాడిది పుట్టినరోజు అనుకున్నారండి అక్కడ వాళ్ళంతా. మీకు వీడియో కనుక నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అందరం లాస్ట్లో గ్రూప్ ఫోటో అయితే ఇలా దిగామండి. సీ అండ్ బాయ్ బాయ్. మరిన్ని వీడియోస్ మీ ముందుకు వస్తానండి.